స్థలంలో ఆనాడు దేవుడు చూపించిన, నేను చూపించు పర్వతములలో ఒక పర్వతం మీద, మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద నీ కుమారుడు ఒక్కడే ఉన్న కుమారుని ఇస్సాకును బలిగా అర్పించు అని చూపించాడు. ఆ పర్వతములలోనే తల అంటే కొమ్ములు పొదలో తగులుకొని ఉన్న పుటేలు కనపడింది. అవునా కాదా? దాని గురించి యేసన్న గారు బాగా రాశారు, మంచి పాట. అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల, బాగా చక్కని పాట అది. చాలా బాగా మంచి ఖచ్చితంగా భావం కరెక్ట్గా దానికి బాగా దేవుడు అనుగ్రహించాడు ఆయనకు. చాలా మంచి పాట. ఓకే, కాబట్టి కొమ్ములు పొదలో చిక్కుకోవటం అంటే అది యేసుప్రభు వారి యొక్క తల మీద ముండ్ల కిరీటం పెట్టారు చూడండి. ఆ పొదలో ముళ్ళు ఉన్నట్టుగా దాని కొమ్ములు పొదలో చిక్కుకున్నట్టుగా, అంటే యేసుప్రభు వారి యొక్క తల ఆ ముండ్ల పొదలలో ఆ ముండ్ల చేత చిక్కున్నట్టు అది సాదృశ్యంగా చూపించబడింది. ఓకే, రైట్. మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తాడు. దేవాలయం కోసం ముందు అంత ప్లాన్ గీస్తాడు. ఓకే, దేవాలయం కట్టబడాలని అంత రెడీ చేస్తాడు. ఆ సమయంలో దేవుడు అంటాడు, నీవు కాదులే, నీ చేతులు అంత రక్తము లిఖించాయి, నీ కుమారుని చేత నేను కట్టిస్తాను, నీవు అంత సామాగ్రి రెడీ చేసావు, ఓకే చాలు అంటాడు. అయితే నీ సింహాసనం శాశ్వతంగా స్థిరంగా ఉండబోతుంది, నీ కుటుంబంలో నుండి ఒకరు శాశ్వతంగా ఈ సింహాసనం మీద కూర్చుంటారు, ఇది నేను చేస్తున్న నిబంధన అంటాడు దేవుడు ఒక శాశ్వతంగా ఉండే నిబంధన చేస్తాడు దావీదుతో. డేవిడ్ కావనెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దావీదు నిబంధన. దావీదు కాలాన్ని స్వర్ణయుగం అనొచ్చు మనం. గోల్డెన్ ఈరా ఆఫ్ ఇజ్రాయెల్ హిస్టరీ అంటారు. ఇజ్రాయెల్ చరిత్ర మొత్తంలో దావీదు యుగము, సొలొమోను యుగము ద గోల్డెన్ ఈరా. అంటే వాళ్ళ చరిత్ర అంతట్లో ఇన్ని ఏండ్ల సంవత్సరాలలో దావీదు టైంలోనూ సొలొమోను టైంలోనూ వచ్చినంత డెవలప్మెంటు ఇంకా ఏ టైంలో రాల. పూర్వకాలంలో మోషే జన్మించిన ఆ టైంలో ఈజిప్ట్ చరిత్రలో అదొక స్వర్ణయుగం అంటారు. ఈజిప్ట్ చరిత్రలో స్వర్ణయుగం ఏ టైం అంటే మోషే జన్మించిన టైము. అంటే ఆ టైములో హత్షెప్సూట్ అనేటువంటి ఒక ఆమె, ఫరో కుమార్తె, ఆమె రాణిగా అవుతుంది, ఆమె పెంచుకుంటుంది మోషేని. ఆ టైంలో పిరమిడ్స్ కట్టడం ఏంటి, ప్రపంచం మొత్తం ఒక రకంగా పరిపాలన చేసే అధికారం చెలాయించి అంత పవర్ఫుల్ అయింది ఈజిప్టు. అదే రీతిగా దావీదు టైంలో, సొలొమోన్ టైంలో ఇజ్రాయేల్ యొక్క పేరు ప్రఖ్యాతలు సుదూర ప్రాంతాలకు విస్తరించాయి. ముఖ్యంగా సొలొమోన్ టైంలోనైతే ద మోస్ట్ ఎక్స్టెండెడ్ పార్ట్ అంటారు, అంటే చాలా అత్యధికంగా విస్తరించింది రాజ్యం. ఓకే, ఎప్పుడైతే బాగా విస్తరించిందో, డెవలప్ అయ్యాడో, దావీదు పతనం చూస్తాం వెంటనే. 11 నుండి 12 అధ్యాయాలు, ఆ 2 అధ్యాయాలు. 1వ రాజుల్లో కూడా స్టోరీ ఎట్లే ఉంటుంది, డివిజన్ కూడా ఎట్లే ఉంటుంది. మీరు తర్వాత జాగ్రత్తగా గమనించిన, అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. 1 నుండి 10 అధ్యాయాలు సొలొమోను బాగా డెవలప్ అవుతాడు. 11వ అధ్యాయంలో సొలొమోను పతనం అవుతుంది. అది అక్కడ 11వ అధ్యాయం నుండి డౌన్ ఫాల్. ఇక్కడ కూడా 2వ సమయంలో కూడా 1 నుండి 10 అధ్యాయాలు దావీదు యొక్క గ్రాఫ్ ఇట్లా వెళ్ళిపోద్ది, పైకి అట్లా వెళ్ళిపోతుంది దావీదు గ్రాఫ్. ఓకే, దావీదు గ్రాఫ్ ఎట్లా వెళ్తుందంటే ఇట్లా పైకి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. 1 నుండి 10 అధ్యాయాల వరకు, 1 నుండి 10 అధ్యాయాల వరకు. ఓకే, ఇట్లా వెళ్ళిపోతుందా. ఆ తర్వాత స్లోగా డౌన్ అయిపోతుంది. రాజులు కూడా అంతే, అంటే క్రమక్రమంగా డెవలప్ అవుతాడు. అదే రీతిగా ఒక్కసారిగా ఎక్కడైతే పాపం ఆ ఇంట్లోకి వచ్చిందో క్రమక్రమంగా పతనం అవుతాడు. అది మనం చూస్తాం. దావీదు పతనం, దావీదు యొక్క ఆత్మీయ పతనం, ఆత్మీయంగా పతనం అయిపోయాడు. ఓకే, భౌతికంగా బాగానే ఉంది, కానీ ఆత్మీయంగా పతనం. ఆత్మీయ పతనము భౌతిక పతనానికి కూడా దారితీస్తుంది. కుటుంబంలో చూడండి, ఆ వ్యభిచారం అనేటువంటిది, మోసము, హత్య, బత్షెబతో వివాహము, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేయటం, పుట్టిన బిడ్డ చనిపోవటం, ఆ తర్వాత సొలొమోను పుట్టడం, దేవుని యొక్క తీర్పులు అవన్నీ రావటం చూస్తాం ఆ 11-12 అధ్యాయాలలో. తర్వాత 13 నుండి 20 అధ్యాయాలలో దావీదుకు వచ్చినటువంటి విపత్తులు, కుటుంబంలో సమస్యలు, తామారు బలాత్కారం చేయబడటం,
ఆ ఇంట్లోనే. ఓకే, అయితే దావీదు యొక్క వంశవృక్షం అని ఈరోజు ఇస్తాను నేను మీకు. దావీదు యొక్క భార్యలు, వారికి కలిగిన పిల్లలు, ఓకే, వేరు వేరే పిల్లల వాళ్ళ కుటుంబాల సమస్యలు. అమ్నోను హత్యగా గావించబడతాడు అబ్షాలోం చేత. అబ్షాలోం చెల్లెలు తామారు అమ్నోనుని హత్య చేస్తాడు అబ్షాలోం. తర్వాత అబ్షాలోం తిరుగుబాటు, దావీదు పారిపోవటం, అబ్షాలోము ఓటమి మరియు మరణం. అబ్షాలోము కూడా చంపబడతాడు యోవాబు చేత. ఆ తర్వాత దావీదు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అయినప్పటికీ చాలా ఆ మచ్చ అనేటువంటిది 11వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ పాపపు మచ్చ దావీదు లైఫ్ అంతా ఉన్నదని చెప్పవచ్చు. దావీదు యొక్క చివరి భాగంలో దావీదు యొక్క సాహస కార్యాలన్నిటి గురించి ఒక వివరణ ఇస్తూ ఉన్నాడు అక్కడ. గిబియోనీయులతో వ్యవహారం, దావీదు యొక్క స్తుతి కీర్తన, చివరి మాటలు, దావీదు యొక్క యుద్ధంలో ఉన్న బలవంతులైన మనుషులు ఎవరు, జనాభా లెక్కలు వేయటం, జనాభా లెక్కలు వేసినందుకు తెగులు రావటం, దేవాలయం కోసం స్థలమును కొనడము, ఇదంతా మనం చూస్తాం. ఓకే, రైట్. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు దీంట్లో? దావీదు, యోవాబు, అబ్నేరు, ఇష్బోషెతు, మెఫీబోషెతు, బత్షెబా, తిరుగుబాటు ఎదురించిన హిత్తీయుడైన ఊరియా, ఓకే, నాతాను, అబ్షాలోము అనేటువంటి ముఖ్యమైన వ్యక్తులు. ముఖ్యమైన పదములు చూస్తే అభివృద్ధి, అంతర్యుద్ధము, వ్యభిచారము, పాపము, హత్య, తీర్పు. దావీదు యొక్క విశ్వాసము మరియు విఫలతలు దీంట్లో ఉండేటువంటి మనం ముఖ్యంగా చూసేటువంటిది. దావీదు యొక్క విశ్వాసము, విజయములు, దాన్ని బట్టి. నెక్స్ట్ పేజీ తెప్పండి ఒకసారి, పేజీ నెంబర్ 96. అందరి దగ్గర బుక్స్ ఉన్నావా? ఓకే, పేజీ నెంబర్ 96 చూడండి. 1 నుండి 10 అధ్యాయాలు ఒక భాగం చేశాము, 11, 12 అధ్యాయాలు ఒక భాగము, 13 నుండి 20 అధ్యాయాలు ఒక భాగము, ఆ తర్వాత 21 నుండి 24 అధ్యాయాలు. మొదటి భాగం అంతా దావీదు వర్ధిల్లుట అని పైన హెడ్డింగ్ ఉంది చూసారా? దావీదు పతనం రెండవది, దావీదు యొక్క నష్టాలు, ఆ తర్వాత దావీదు యొక్క సాహస కార్యములు అనేటువంటిది. ఓకే, చూడండి. సౌలు మరణిస్తాడు 1వ అధ్యాయంలో. యోధారాజుగా దావీదు వచ్చేస్తాడు 2వ అధ్యాయంలో. ఇశ్రాయేలులో అంతర్యుద్ధము అంటే పైన ఉన్నటువంటి ఇజ్రాయేలు 10 గోత్రాలలో వాళ్ళ మధ్యలో వాళ్ళకి గొడవలు, అందుకోసం చివరికి రాజ్యము దావీదు అవుతుంది. ఓకే, రైట్. ఇష్బోషెతు, అబ్నేరు, యోవాబు అనే వాళ్ళు ఉన్నారు. కుట్రతో చేసిన హత్యలు ఉంది, నిబంధనలు. దావీదు దేవుని కోసం కనిపెట్టుకొని ఉండటం చూస్తాం అక్కడ. యోధా ఇశ్రాయేలీయుల రాజుగా దావీదు అయిపోతాడు 5వ అధ్యాయంలో. ముఖ్య పట్టణముగా యెరూషలేమును చేస్తారు. మందసాన్ని యెరూషలేముకు తీసుకొని రావటం చూస్తాము. దేవాలయం కట్టడం కోసం దావీదు యొక్క ఆ కోరికను మనం చూస్తాం 7వ అధ్యాయంలో. అదే సమయంలో దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడు. ఓకే, యెహోవా దావీదును రాజుగా స్థిరపరచెను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. దావీదు యొక్క సైనిక విజయాలు 8వ అధ్యాయంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లా జయించాడు అనేటువంటిది. మెఫీబోషెత్ పట్ల దయ చూపించడం, సౌలు యొక్క కుటుంబీకుడు మెఫీబోషెత్. అమ్నోను యొక్క ఓటమి. ఓకే, స్వర్ణయుగం దావీదు టైంలో స్వర్ణయుగం మనం చూస్తాం. దావీదు పతనం, ఆత్మీయ సోమర్తనం, దాని వలన పతనమయ్యాడు. బత్షెబతో చేసినటువంటి రహస్యంగా చేస్తే ఊరియాను బహిరంగంగా చంపుతాడు. ఆమెతో రహస్యంగా చేస్తాడు, ఊరియానేమో బహిరంగంగా చంపేస్తాడు 11వ అధ్యాయంలోనే. బత్షెబతో వివాహం జరుగుతుంది. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించటము, ఆ బిడ్డ చనిపోవటము, ఆ తర్వాత సొలొమోను పుట్టటము, ఆ తర్వాత అదే కుటుంబంలో నుండి సొలొమోను జననం వస్తుంది. ఓకే, దావీదు యొక్క నష్టాలు, దానివల్ల వచ్చే నష్టాలు అంతా. అమ్నోను, ఓకే, సోదరి తామారును బలాత్కారం చేయటం, సోదరి అయినటువంటి బత్షెబా సోదరి, అమ్నోనుకు వరుసకు సోదరి అన్నమాట ఆమె. అదంతా రహస్యం. చూడండి, కొన్ని రహస్య కార్యాలు చేస్తారా, దాని వలన బహిరంగంగా దానికి వచ్చేటువంటి పర్యవసానం చూస్తాం మనం. అమ్నోను హత్య చేయించబడతాడు, అబ్షాలోం తిరుగుబాటు చేస్తాడు. ఓకే, దావీదు పారిపోతాడు. యెరూషలేములో అబ్షాలోము పాలన వచ్చినప్పుడు బహిరంగంగా చాలా పాపకార్యాలు చేస్తాడు, మేడల మీద, మిద్దెల మీద. దావీదు యొక్క ఉపపత్తులను చెరవటం, అది 16వ అధ్యాయంలో, అదే బహిరంగంగా. చూడండి, ఒకప్పుడు దావీదేమో రహస్యంగా చేస్తే ఇప్పుడు దాని ప్రతిఫలము ఎట్లా వచ్చింది? బహిరంగంగా వచ్చింది దాని ప్రతిఫలం. ఓకే, దావీదు పాక్షికంగా తిరిగి అధికారంలోకి వస్తాడు. గందరగోళము అంతా ఉంటుంది అక్కడ. అయినప్పటికీ గందరగోళం ఉంటుంది, కొంతమంది లోబడరు.
ఇజ్రాయేలీలో కొంతమంది మాకు అవసరమా ఆయన అంటారు. 20 అధ్యాయంలో అది చూస్తాం, మనం అక్కడికి వస్తాం. ఓకే, ఆ తర్వాత గిబియోనీయులతో వ్యవహారం 21 అధ్యాయంలో సైనిక యుద్ధాలు, విజయాలు, దావీదు కీర్తన చివరి మాటలు, దావీదు యొక్క జనాభాలో ఉన్నటువంటి గొప్ప యోధులను గురించి వారి యొక్క లెక్కేస్తాడు. జనాభా లెక్కలు చివరికి జనాభా లెక్కలు వేయటం వలన దాని వలన దేవుడు కోపగించుకోవటం. ఎందుకని అంటే నీ యొక్క శక్తిని బట్టి నీకు విజయాలు వచ్చాయా అనేటువంటిది అక్కడ అది. ఓకే, చివరికి ఆరాధన కోసం స్థలం కేటాయించటం అనేటువంటిది మనం చూస్తాం. రైట్, ఇప్పుడు బైబిల్లోకి రండి, కొద్దిగా దయచేసి కొన్ని అధ్యాయాలు అక్కడక్కడ కొన్ని అధ్యాయాలు చూద్దాము. బైబిల్లోకి రండి. సమూయేలు 2వ గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయంలో అక్కడ సౌలు చనిపోయింది, సౌలు యొద్ద ఉన్నటువంటి ఆ దండులో నుండి ఒకడు వచ్చి ఆ విషయము దావీదుకి తెలియజేయటము అది చూస్తాం 1వ అధ్యాయంలో. ఓకే, అక్కడ సౌలు అక్కడ ఫిలిస్తీయుల చేతిలో చనిపోయాడు అనేటువంటి విషయం మనం 1వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయం ఒకసారి చూస్తే ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ పదము మీకు మరలా కనపడుతుంది. విచారణ చేయగా అనేటువంటిది దేవుని యొద్ద విచారణ చేయటము అంటే దేవుణ్ణి అడగటము, దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం ఇవ్వటము అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. దేవుని దగ్గర మనం కూర్చోవటం అనేటువంటిది మనం అలవరుచుకుంటామా? ఎంత ఎక్కువ కూర్చుంటామో అంత ఎక్కువగా మనం ఆయన మనసు తెలుసుకుంటాం. మనం ఎంత తక్కువ కూర్చుంటామో దేవుని దగ్గర, ఎంత ఎక్కువ మనుషుల దగ్గర కూర్చుంటామో మనుషుల గురించి అంత ఎక్కువ తెలుసుకుంటాం. అందుకోసమే దేవుని దగ్గర ఎక్కువ కూర్చోవాలి. ఆరంభంలో దావీదు దేవుని దగ్గర విచారణ చేయటం అనేటువంటిది చాలా ఎక్కువగా తరచుగా మనం చూస్తున్నాం. నేను యుద్ధానికి పోదునా, నేను ఇక్కడికి వెళ్తున్నా, నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నా, వెళ్ళమంటావా లేదా అనేటువంటి విషయాలు దావీదు దేవుని దగ్గర అడుగుతూ ఉంటాడు. దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మరి ఎట్లా మనకు తెలియదు, మరి డైరెక్ట్గానే దేవుని స్వరం వినిపించింది, మరి ప్రవక్తను పంపించామని చెప్పాడేమో, అయినా మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రము ఆయన గైడెన్స్ ఇస్తా ఉన్నాడు. ఓకే, దేవుని యొక్క సలహా కోసం మనము కూర్చుంటామా? తప్పకుండా దేవుడు ఒక సలహా ఇస్తాడు. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి ఏం చేయాలనో అర్థం కానటువంటి కొంత సందిగ్ధం, అనుమానంలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు క్లియర్ గైడెన్స్ ఇస్తాడు. ఇది మాత్రము మనం అర్థం చేసుకోవాలి. దేవుడు క్లియర్ గైడెన్స్ ఆయన ఇస్తాడు, ఆయన నడిపింపిస్తాడు. కొన్నిసార్లు ఆయన దేవుని వాక్యంతో మనతో మాట్లాడటము, కొంతమంది పెద్దలు సలహాలు ఇవ్వటము, ఓకే, వాళ్ళ అనుభవాల్లో నుండి, లేకపోతే సలహా దేవుడు ఇచ్చిన, ఖచ్చితంగా ఇది దేవుడే నాకు చెప్పాడు అన్నట్టుగానే మనకు ఒక్కోసారి సలహా ఇస్తారు. ఒక్కోసారి దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు స్పష్టమైనటువంటి ఓకే ఇట్లా అని చెప్పేసి ఒక గైడెన్స్ ఇస్తాడు. ఓకే, కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసేవాడుగా ఉన్నాడు దావీదు. అది ఆ తర్వాత ఆయన రాజుగా యోధా మీద, బెన్యామీనీల మీద ఆయన రాజుగా కావటము అది చూస్తాము. ఓకే, ఆ రెండు గోత్రాలు ఎప్పుడు చివరిదాకా ఉంటాయి. ఓకే, చూస్తే 2 సంవత్సరములు పరిపాలించిన 8వ అధ్యాయం, అబ్నేరును సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడికి ఇష్బోషెతు మహనయీము తోడుకొని పోయి గిలాదు వారి మీద, అషరీయుల మీద, ఇజ్రాయేల్ మీద, ఎఫ్రాయిముల మీద, బెన్యామీనుల అందరి మీద, ఇశ్రాయేల్ వారి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడికి ఇష్బోషెతు 40 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యోధావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోన్లో యోధావారి మీద ఏలిన కాలం అంతయు 7 సంవత్సరముల 6 మాసములు, 7.5 ఏండ్లు అన్నమాట. ఓకే, 7.5 ఏండ్లు హెబ్రోన్లో పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి రండి. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులు బహుకాలం యుద్ధము జరగగా, అంటే ఇష్బోషెతుకి దావీదుకి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. బహుకాలం యుద్ధం జరగగా అక్కడ ఏముంది, దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నేరస్తులేను. హెబ్రోన్లో దావీదుకు పుట్టినట్టు కుమారుల గురించి ఇక్కడ ఇస్తా ఉన్నాడు. వాళ్ళందరూ ఆ వంశం గురించి ఇస్తున్నాడు.
6వ వచనం, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధము జరుగుతుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. ఓకే, రైట్. ఇష్బోషెతు చూడండి 11వ వచనం, ఇశ్రాయేల్ వారి మీదను యోధా వారి మీదను నేను స్థిరపరచెదను. కావున ఇష్బోషెతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాట పలుకలేకపోయాను. అబ్నేర్ అనేటువంటి ఇతడు కొద్దిగా అటు డిప్లొమాటిక్గా ఉంటాడు. డిప్లొమాటిక్ అంటే వీడు అక్కడ అతని యొక్క పైన చూస్తే అతని చేసిన పాపము గురించి. ఓకే, చూడండి ఒకసారి అక్కడ, సౌలుకుండెను, నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా. ఓకే, అబ్నేరు చేసిన పాపము, సౌలు యొక్క ఉపపత్నితో తాతలు చేసిన పాపమును దాని గురించి ఇష్బోషెతు ప్రశ్నిస్తున్నాడు. అబ్నేరును ఇష్బోషెతును అడిగినటువంటి మాటకు బహు కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకు అతని స్నేహితులకు ఈవేళ ఉపకారం చేసిన నన్ను యోధా వారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపదువా? యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యం తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను స్థిరపరచెదను. ఇప్పుడు ఏమన్నాడు అబ్నేర్ అంటే, అబ్నేర్ యొక్క తప్పుని ఎత్తి చూపించినందుకు ఇష్బోషెతు నేను అతనికి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. సైన్యాధ్యక్షుడు అక్కడ, ఇష్బోషెతు యొక్క సైన్యాధ్యక్షుడు అబ్నేరు. కాబట్టి నేను అతని పక్షంగా వెళ్తాను, జాగ్రత్త, నన్నే ప్రశ్నిస్తున్నావా అని డిప్లొమాటిక్గా అంటారు దాన్ని, అంటే కుయుక్తిగా ఉండటం. ఓకే, అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారిని అందరిని నీ తట్టు త్రిప్పేదనని వర్తమానం పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెకు మేకాలును నా యొద్దకు తోడుకొని రావాలను, లేదా నీకు దర్శనం దొరకదు అనెను. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దూతలను పంపి ఫిలిష్తీయుల్లో 100 మంది ముందోలను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మేకాలు నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి లాయిష్ కుమారుడు పల్తీయులను దాని పెనిమిటి వద్ద నుండి మేకాయలను పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాన్ని వెనుక ఏడ్చురాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మని గనుక అతడు వెళ్ళిపోయాను. ఓకే, అప్పటికే మేకాలను వేరే వారికి ఇవ్వటం అట్లా జరిగిందనమాట. ఓకే, ఎనివే ఇక్కడ దీంట్లో మనం అందరం చూసేది ఏమంటే, చివరికి ఆ రాజ్యం అంతా ఇప్పుడు దావీదు వశం అవటం మనం చూస్తాం. మేకాలు మరలా తిరిగి దావీదు దగ్గరకు చేర్చబడటము. ఓకే, 4వ అధ్యాయంలో ఒక 2 దయచేసి 4వ అధ్యాయంలో అక్కడ చూస్తే, హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. అబ్నేరును చంపివేస్తాడు. అక్కడ అబ్నేరు చనిపోవటము సౌలు కుమారునికి ఇప్పుడు భయం వేసేసేసి, ఓకే, చివరికి ఎట్లయితేనేమి రాజ్యం అంతా దావీదు చేతిలోకి రావటం చూస్తాం. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకను అంటిన వారము, రక్త సంబంధం, పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించు వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడ ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోన్లో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. 33 ఒక 7 40 సంవత్సరములు, మొత్తం ఒక 6 మాసములు ఎక్కువ. ఓకే, అక్కడ చూడండి, ఎబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేముకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీ వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపిండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను.
ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదుకు హేయులైన గుడ్డివారి కుంటివారిని హతం చేయవాలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారు కుంటివారు ఉన్నారు, అతడు ఇంట్లోకి రాలేడు అని సామెత పుట్టాను. దావీదు కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిలను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ మాటలు మనం దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లుతా ఉన్నాడని. ఆ తర్వాత ఫిలిష్తీయుల మీదకి వెళ్ళిపోయి వారిని జయించటం, ఓకే, వారి మీదకి వెళ్ళటం. చూడండి అక్కడ 19వ వచనంలో దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదును అని యెహోవా సెలవిచ్చెను. అది దావీదు ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర కూర్చుంటున్నాడు. దేవుని దగ్గర కూర్చొని మనము విచారణ చేయటం, ప్రతి విషయంలో దేవుని దగ్గర అడగటం అనేటువంటిది ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుని మీద, మనము ఆయనతో అవినాభావ సంబంధం అనేటువంటిది ఏర్పరచుకుంటాం. ప్రతి విషయంలో దేవునితో గడపటం అనేటువంటిది దావీదు యొక్క ప్రారంభ దినములలో చాలా ఎక్కువగా చూస్తాం, ఎక్కువగా. అందుకోసమే దావీదు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? 7 మార్లు ప్రార్థన చేసేవాడట. దినమునకు 7 మార్లు అంటే అర్థం ఏంటి? 7 సార్లు ప్రార్థన చేయడం అంటే ప్రభా తోడుగుండు అని ఒక మాట అంటామా? పోయి ఆయన దగ్గర కూర్చునేవాడు, దేవుని దగ్గర కూర్చునేవాడు. అర్లీ మార్నింగ్ లేసేవాడేమో, అక్కడ కూర్చునేవాడు దేవుని దగ్గర. కొంత సమయం కూర్చునేవాడు, కొంత సమయము క్వాలిటీ టైము. మనం ఎప్పుడైనా దేవునికి ఇచ్చినప్పుడు, ఒక సమయం ఇచ్చినప్పుడు క్వాలిటీ టైం ఇవ్వాలి. క్వాలిటీ అంటే చాలా విలువగా ఇవ్వాలి. ఒక గంట ఇచ్చామా, ఆ గంట సేపు, లేకపోతే ఒక అరగంట ఇచ్చామా, ఆ అరగంట సేపు క్వాలిటీగా ఇవ్వాలి. వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండకూడదు, ఇంకే వేరే మన ఆటంకపరిచే ఏమి ఉండకూడదు. అవన్నీ పక్కన పెట్టేసేసుకొని దేవుని దగ్గర. అందుకోసమే మనం ఆరంభ సమయంలో దావీదు యొక్క ప్రారంభ దినాల్లో దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడంటే, హీ వాంటెడ్ టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో వీలైనంత ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇది గమనించాడు, నేను అంటాను, ఇది గమనించాడు సొలొమోను. ఓ, దేవుని దగ్గర గడపటము అనేటువంటిది చాలా అవసరం కాబోలు, దేవుని దగ్గర గడపటం చాలా అవసరం కాబోలు అని గమనించాడు. అందుకోసం సొలొమోను రాజు అయినప్పుడు, నాకు ఇంతమంది జనాంగాన్ని పరిపాలించడం నా వల్ల కాదు, నేను బాలుడను, నాకు జ్ఞానం కావాలని దేవుణ్ణి జ్ఞానం అడుగుతాడు. నాకు నీ ఆలోచన కావాలా, సలహా కావాలా, నాకు జ్ఞానం కావాలని సొలొమోను కోరుకున్నది ఏమంటే, దేవునితో సాధ్యము, దేవునితోనే సాధ్యం అనేటువంటిది సొలొమోనుకు అర్థమైంది. ఓకే రైట్. అక్కడ చూడండి, అక్కడ వారి మీదకి వెళ్ళినప్పుడు విస్తారమైనటువంటి అంత పట్టుకు వచ్చారని చూస్తాము. ఓకే, ఆ 8వ అధ్యాయంలో ఆయన కొంతమంది మీద జయించటం చూస్తాము. ఓకే, 9వ అధ్యాయంలో యోనాతాన్ను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబకు సేవకుడు సీబా అను ఒకడుండెను. ఓకే, వాడు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. నీవు సీబావే కదా అని అడుగ్గా అతడు, నీ దాసుని నేనే సీబా అనెను. యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా, అప్పుడు సీబా అంటున్నాడు, 9వ అధ్యాయము 3వ వచనం, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడు అని అడగగా, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేను ఉన్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలైపోయిందును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిగా.
బైబిల్ అంతట్లో ద బెస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరై అంటే డేవిడ్ అండ్ జొనాథన్. డేవిడ్ అండ్ జొనాథన్ అనేటువంటి దావీదు యోనాతాన్ల స్నేహమే బైబిల్ మొత్తంలో ద బెస్ట్ ఫ్రెండ్షిప్ అని బైబిల్ పండితులు చాలామంది చెబుతారు. ఓకే, దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడని యోనాతానుకు అర్థమైంది. యోనాతాను నిజానికి రాజు కావాలా కదా, యువరాజు కదా యోనాతాను రాజు కావాలా. మరి దావీదుకు సహాయం చేస్తాడేంటి? మాటికి దావీదుకు సహాయం చేస్తాడేంటి? ఇదిగో అంటే యోనాతానుకి బాగా తెలిసింది ఏమి అవగాహన అయిందంటే, గాడ్ హ్యాజ్ ఎలెక్టెడ్ డేవిడ్, నాట్ మై ఫ్యామిలీ. అది దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, నా కుటుంబాన్ని కాదు. అది అర్థమైంది. మా తండ్రి ఎంత ప్రయత్నం చేసినా అది మా కుటుంబీకులకు దక్కదు, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు అని అర్థమైంది. అందుకోసమే దావీదుకు పలుమార్లు సహాయం చేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో సౌలు ఏమన్నాడు? ఆగడగొట్టు దాని కొడుక అన్నాడు. పాడు చేస్తే దాని కొడుక. ఆగడం అంటే ఆగడగొట్టుదంటే పాడు చేస్తుంటారు చూడండి. ఆగడం చేశారా అంటారు చూడండి. అంత పాడు చేసేదాన్ని కొడుక, నీవెట్ట పుట్టావురా నాకు అన్నట్టుగా మాట్లాడతాడు. నీవెట్లా పుట్టావురా నాకు, నీకు సింహాసనంకి వాడు కాసుకొని ఉంటే వాడికి సపోర్ట్ చేస్తావేరా అని. చూడండి, దేవుని యొక్క ఆలోచన కలిగినటువంటి వ్యక్తి తనకు ఏమి నష్టం వస్తుందో అది ఆలోచించడు. దేవుని చిత్తం ఏమి జరగాలనో అది ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? చాలాసార్లు కొన్ని మినిస్ట్రీస్లో కొంతమంది ఆ ఉన్నతమైన ఆ కుర్చీ ఉంటుంది చూడండి, దానికోసం ఎన్నో ప్రణాళికలు వేసి దాన్ని పొందాలని ట్రై చేస్తారా, దాన్ని పొందాలి లేకపోతే ఆ హోదా పొందాలని ట్రై చేస్తారా. కానీ అది దేవుని చిత్తంలో లేకపోతే అది పొందుకున్నా కానీ దాంట్లో మనశ్శాంతి ఉండదు. అది పొందుకున్న దాంట్లో మనశ్శాంతి ఉండదు. అదే దేవుని చిత్తం అయితే దాంట్లో ఎన్ని కష్టాలున్నా దాంట్లో మనశ్శాంతి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా దాంట్లో ఇట్ ఈస్ గాడ్స్ విల్ అబౌట్ మీ, ఇది దేవుని చిత్తం నా విషయంలో. ఎన్ని కష్టాలు వచ్చినా నేను రైట్ ట్రాక్ మీద ఉన్నాను కాబట్టి ఎన్ని కష్టాలు నాకు వచ్చినా నా మనసులో ఆ ఆనందం, నా మనసులో ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. యోనాతాను అది గమనించాడు. ఓకే, నేను కాదు సింహాసనం మీద, అతను కూర్చోవాలని గమనించాడు. నిబంధన చేశాడు దావీదుతో. ఒక నిబంధన చేశాడు యోనాతాను. ఒకవేళ నేనున్నా లేకపోయినా నా కుటుంబీకులు ఒకవేళ ఉంటే వాళ్ళని నీవు జాగ్రత్తగా చూసుకొని నిబంధన చేసిన ఆ మాటను బట్టి ఇప్పుడు దావీదు నేను ఆ యోనాతానుతో నేను నిబంధన చేసిన ఎవరైనా ఉన్నారా అంటే మెఫీబోషెత్ ఉన్నాడు. మెఫీబోషెత్ ఏమంటున్నాడు? నీ తండ్రి మీ తాత భూములు ఉన్నాయే మొత్తం నీకే ఇస్తా, నీ బ్రతిక దినములన్నీ ఎక్కడ కూర్చో అంటున్నాడు? నా బల్ల దగ్గర కూర్చో, భోజనం చేయి అంటున్నాడు. చూడండి, అక్కడ చూస్తే మీరు ఇప్పుడు మెఫీబోషెత్తు రాజకుటుంబీకుడు కదా, సౌలు రాజకుటుంబీకుడు కదా. అక్కడ అతడు సాష్టాంగపడి అని ఉంది చూడండి. మెఫీబోషెత్తు సాగిలపడి నమస్కారం చేసే ఎవరి దగ్గర? ఒకప్పుడు ఈయన పారిపోయిన ఆయన, అవునా కాదా? ఒకప్పుడు ఈ దావీదు ప్రాణం కోసం పారిపోయిన ఆ వ్యక్తి దగ్గర ఇప్పుడు ఆయన సాగిల పడుతున్నాడు. ఒకప్పుడు రాజ కుటుంబంలో ఉన్నటువంటి రాజు ఇంట్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు సాగిల పడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకరిని హెచ్చించటం మొదలు పెడితే దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు ఒకరిని హెచ్చించడం అనేటువంటిది మొదలు పెడితే అది ఎవరి తరము కాదో ఆపు చేయటము. శత్రువులను సహితము మిత్రులుగా చేస్తాడు, లేకపోతే సాగిలపడేటట్టు చేస్తాడు అనేటువంటిది ఉదాహరణ ఇక్కడే మనకు కనపడతా ఉంది. ఓకే మెఫీబోషెత్ వస్తాడు, భూమిని ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే రైట్. తర్వాత అమ్నోను మృతిపోయిన తర్వాత కిందకి రండి 10వ అధ్యాయంలో. ఓకే, అమోనీయులతో నిబంధన. ఓకే రైట్. అమోనీయులు చుట్టుపక్కల ఉన్న దేశముల వాళ్ళందరూ దావీదుతో యుద్ధం చేసినప్పటికీ
వాళ్ళందరూ ఓడిపోవటము, దావీదుకే జయం రావటము అనేటువంటిది మనం చూస్తాం. ఓకే రైట్. ఇక్కడ 10వ అధ్యాయంలో కొన్ని జస్ట్ చూద్దాము. పిమ్మట అమ్మోన్ రాజు మృతినందగా అతని కుమారుడగు హానును అతని రాజ్యం ఏలుచుండెను. దావీదు హానును తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తం అతను ఓదార్చుటకై తన సేవకులతో సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోకి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానునుతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపిన నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణం నాశనం చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానును దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డం గురిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను. చూసారా, ఇలాంటి ఎక్కడ చూస్తున్నాము ఈ రోజుల్లో? అక్కడక్కడ కొంతమందిని అవమానపరచడానికి గడ్డం సగం గురిగించటం, ఇవన్నీ గుండు సగం గీయటం, ఇవన్నీ ఉంటాయి. చూసారా, ఎప్పుడున్నాయి ఇవన్నీ? ఆ రోజుల్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఎంత అవమానపరచటం చూడండి. ఓకే రైట్. కిందకు వస్తే 6వ వచనం, దావీదు దృష్టికి మనల్ని మనము హేయపరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్లెహేముతో ఆరాము సోబుతో చేరిన సిరియనులు వెండి 20,000 కాల్బలమును మాయకా రాజు వద్ద నుండి 1000 మంది బంటులు టోబులో నుండి 12,000 మంది బంటులు జీతమునకు పిలిపించుకొని దావీదు సంగతి విని యోవాబు శూరుల దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమ్మనికి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోభా సిరియన్లు, రెహాబు సిరియన్లు, మాయకా వారు, టోబు వారు విడివిడిగా పొలములో నిలిచిరి. యోవాబు తన వెనుక ముందుకు వారి యుద్ధము పంక్తులు తీర్చి ఉండట చూసి ఇశ్రాయేలీల్లో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయాను. అమ్మోనీయులను ఎదుర్కొన్నట్టుగా మిగిలిన వారిని తన సహోదరుడికి అభిషేక్ అప్పగించి, సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులు ఎదుర్కొన్నట్టుకు తన వారిని వ్యూహపరిచెను. అప్పుడు ధైర్యం తెచ్చుకొనుము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయునుగాక అని అభిషేక్తో చెప్పి యోవాబును అతనితో కూడా ఉన్న వారందరూ సిరియన్లతో యుద్ధం బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి. సిరియన్లు పారిపోవట అమ్మోనీయులు చూసి వారును అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియన్లు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతామని తెలుసుకొని గుంపు కూడిరి. హదరెజెదరు నది అవతలున్న సిరియన్లు పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదజెదరు సైన్యాధిపత్యకు శోభకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదుకి ఈ వార్త విన్నప్పుడు అతడు ఇశ్రాయేలు అందరిని సమకూర్చి యోర్దాను నది దాటి హేలాముకు వచ్చెను. సిరియన్లు సన్నద్ధులై దావీదుని ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధముక నిలువజాలకు పారిపోగా దావీదు సిరియన్లలో 700 రథాలు నడిపేవాళ్ళు 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు శోభకు దావీదు చేతులు ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదజెజరు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండట చూసి ఇశ్రాయేలుతో సమాధానపడి వారికి లోబడలి సిరియనులు భయక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయట మానిరి. అక్కడ దావీదు ఎంత శూరకార్యములు చేస్తున్నాడో చూడండి. ఓకే, అతడు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి 17వ వచనం, యోర్దాను నది దాటి హేలాముకు వచ్చెను దావీదు. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలు ఎదుట నిలవజాలకు పారిపోగా దావీదు సిరియన్లో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. దావీదు చాలా యుద్ధంలో చాలా ధైర్యంగా పోరాడేటువంటి అలాంటి వ్యక్తి. 10వ అధ్యాయం ఎట్లా ఉంది? దావీదుని ఎట్లా చూపిస్తూ ఉంది? ఒక పెద్ద హీరోలాగా చూపిస్తూ ఉంది కదా. 700 మందిని చంపేసాడు, 40,000 మందిని చంపాడంటే ఇంకా సామాన్యమైన పని ఆయన చేతిలో. అంత భయంకరంగా ఒక విజయం వచ్చిందంటే దేవుడు అనుగ్రహించాడంటే ఇప్పుడు వెంటనే 11వ అధ్యాయం వెంటనే రెడీగా ఉంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున
దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఎందుకు వెళ్ళలేదు యుద్ధానికి? అది ఇక్కడ ప్రశ్న. లీడర్ ఎప్పుడు ముందుండాలి కదా, లీడర్ వెనక ఉన్నాడేంది? అది ఇక్కడ ప్రశ్న. ఓకే, లీడర్ అనేటువంటి ఆయన ఆ అధ్యాయులు 10వ అధ్యాయంలో చూస్తేనేమో ఎంత యుద్ధ సూర్యుడిలాగా ముందున్నాడో, దానివలన వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. దానివల్ల అందరికీ చాలా ధైర్యం వచ్చింది. ఓ మా రాజు ఆయన ఇట్లా కత్తి తిప్పి అనేక మందిని ఓడించుకుంటూ పోతుంటే మేము కూడా అద్భుత కార్యాలు చేయగలము, మేము కూడా శూర కార్యాలు చేయమని ఒక రకమైనటువంటి ఏంటి, ఒక రకమైన ధైర్యం నిండుతుంది. ఎప్పుడైతే యోవాబును పంపించి వెనక్కి ఆగిపోయాడో, ఒకానొక దినమున, అంటే వెనక్కాగి ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు ఉన్నాడు? చాలా రోజులు ఉన్నాడు. వాళ్ళేమో యుద్ధ భూమిలో ఉన్నారు, ఈయనేమో చాలా రోజులు అక్కడే ఉన్నాడు. ఒక్కొక్కసారి ఉండకూడని స్థలంలో ఉన్నామా, దేవుడు అంటాడు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపో అంటాడు. కానీ అక్కడే ఉన్నామా, ఏదో అంటారు చూడండి, శిలంలో నీళ్ళు అట్టే ఉంటాయా, నిలబడతాయా? ఏమవుద్ది? శిలం అంటే తెలుసో తెలీదా? తెలుసంటే ఇట్టానండి, తెలియకపోతే ఇట్టానండి. శిలం అంటే తెలుసో తెలియదు? తెలుసు కదండి, మీ అందరూ ఏటి పక్కన ఉన్నోలేగా. శిలంలో నీళ్ళు జిమ్మకపోతే ఏమవుద్ది? పాసి పట్టిపోతాయి, ఎవరికి తాగడానికి ఉపయోగపడవు కదా. కానీ సిమ్మే కొద్దీ ఏమొస్తాయి? అవి సిమ్మే కొద్దీ ఫ్రెష్ వాటర్ అవుతుంది, సిమ్మే కొద్దీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాయి. ఓకే, అందుకోసం ఒక భక్తుడు అంటాడు, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం మేలు అంటాడు. జార్జ్ వైట్ఫీల్డ్ అనే ఆయన. తుప్పు గడ్డపలకు మూలన పెట్టామనుకోండి, తుప్పు పట్టి అరిగిపోద్ది, తుప్పు పట్టినా అరిగిపోద్ది. పొలంలో వాడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా అరిగిపోద్ది. కానీ రెండింటికి డిఫరెన్స్ ఏమో తెలిసిన, పొలంలోదేమో వాడబడి అరిగిపోయింది, మూలన పెట్టిందేమో తుప్పు పట్టి అరిగిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నామా పాడైపోతాం. ఒకసారి యేసన్న గారు ఒకరోజు మెసేజ్లో ఇట్లా చెబుతూ ఉన్నారు. ఒకసారి జరిగిన సంఘటన, ఒక సేవకుడు ఆయనతో పాటు యవ్వనస్తుడు ఇద్దరు సేవకు వెళ్ళారట ఒక ప్రాంతానికి, మారుమూల ప్రాంతానికి. ఇద్దరు వెళ్ళి ఆ రాత్రి కూటమి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా బదంపర అంటే ఈడు అంటాడంట, నేను రేపు వస్తాను అంటున్నాడంట. అరే కాదురే వెళ్ళాలరా, మనం వెళ్ళిపోవాలో ఉండకూడదు, వెళ్ళిపోదాం అంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు ఎంతసేపు రాలేదట, పొద్దున్న చెట్టుకి కట్టేసి కొడుతున్నారట. రియల్గా జరిగింది. ఎందుకు అంటే ఆ రాత్రి వాడేదో తప్పు పని చేశాడు, పట్టుబడ్డాడు. ఎక్కడ నిలవకూడదో అక్కడ నిలవకూడదు, అక్కడ ఇంకా ఎక్కువసేపు నిలవకూడదు. చూడండి, అక్కడ వాక్యంలో మీరు చూస్తే ఒకానొక దినమున ఎందుకు రాశాడు అంటే, ఎన్నో దినములు దావీదు యుద్ధానికి పోవలసింది పోకుండా ఎన్నో దినములు దావీదు అక్కడే మేడ మీద వాకింగ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? వాకింగ్ ఎక్కడ చేస్తున్నాడు? మేడ మీద వాకింగ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు దేవుడు ఒకసారి హెచ్చరిక చేస్తాడా, మనం ఇంటిమా అప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. మళ్ళీ హెచ్చరిక చేస్తాడా, వింటిమా కొద్దిగా శ్రమ తప్పించుకున్నట్టే. ఇంకసారి హెచ్చరిక చేయడు మనం వినకపోతే. ఓకే నీకే వస్తుందిలే బుద్ధి అంటాడు. చూడండి, అసలు దావీదు చరిత్ర అంతట్లో దావీదు అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు వెంటనే? దావీదు అనగానే వెంటనే బత్షెబ గుర్తొస్తుంది. గుర్తొస్తుందా రాదా? దావీదు అనగానే వెంటనే
ఒక మనిషి చాలా బాగా వాడబడ్డాడు, ఉన్నతమైన సేవ చేశాడు. సడన్గా ఒక పాపంలో పడ్డాడు. ఆ మనిషి పేరు ఎత్తగానే మనుషులకు గుర్తొచ్చేది ఏంటి? అవన్నీ మంచివన్నీ గుర్తురావే, మంచివన్నీ గుర్తురావు. ఇక్కడ తెల్లటి బోర్డు ఉంది, ఈ నల్లటి చొక్క ఇక్కడ పెట్టాను. రాగానే దేని కలిసి వస్తారు జనం అంతా? ఈ చొక్క ఎక్కడ ఎందుకు పెట్టినట్టు అని చూస్తారు కదా. ఏంటి ఆ చొక్కాడు ఉంది ఏందని చూస్తారా? చూడరా? ఒరి నాయన, ఇంత బోర్డు ఉంది కదా, ఇదంతా చూడొచ్చుగా. ఇదంతా చూడరు. దేన్ని చూస్తారు? ఆ నల్లటి స్పాట్. మనిషి లైఫ్లో ఆ స్పాటే తాను చేసిన అన్ని స్వరకార్యాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని కోసం పడిన పాటలు, 16-17 ఏళ్ళు అనేక సంవత్సరాలు పారిపోయి దేవుని మీద ఆధారపడి విచారణ చేసి నేను పోవద్దా, ఏం చేయమంటావు అని దేవుని దగ్గర అంతగా ఆయన అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఎట్లా పడిపోయాడు? నేను నిన్న దీన్ని చదువుతా ఉంటే ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న దావీదా ఒక్కసారి ఎట్లా జరిగింది? ఆ 11వ అధ్యాయం మీరు చదవండి, మీ తర్వాత చదవండి. దావీదు 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 అని ఎన్నిసార్లు రాశాడు చూడండి, టిక్ చేయండి. మీరు ఇంటికి పోయిన తర్వాత 11-12 అధ్యాయాలలో దావీదు 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 ఇన్నిసార్లు చెప్పాలా తండ్రి? ఒక్కసారి చెప్పి స్టోరీ కంటిన్యూ చేయొచ్చుగా అంటారేమో మనం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరు మరలా దావీదు అతడు దావీదు అతడు దావీదు అతడు అని ఎందుకు చెబుతున్నాడు తెలిసిన? దావీదు చేసే ప్రతిదీ దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, దిస్ ఈజ్ వాట్ హీ డిడ్, ఇదే దావీదు చేసిన పని, దావీదు చేసిన పని, దావీదు చేసిన పని, దావీదు చేసిన పని అని పదే ఆయన నొక్కి చెప్తా ఉంటాడు. ఓకే, జాగ్రత్తగా గమనిస్తే మీరు. ఓకే, దావీదు రాజనగరి మిద్దె మీద నడుస్తూ అదంతా స్టోరీ మనం చూస్తాము. ఓకే, ఆ తర్వాత అతడు ప్లాన్ చేయటము, ఊరియాని పిలవటము, ఊరియాని మళ్ళా పంపించటము, ఊరియాని చంపమని యోవాబుకి దావీదు యొక్క బలహీనతలు తెలుసండి. యోవాబు ఎవరు? సెరూయా కొడుకు. సెరూయా అంటే దావీదు చెల్లి కొడుకు. దావీదు చెల్లి కొడుకు అంటే మేనల్లుడు. యోవాబు, అభిషేయులంతా మేనల్లుళ్ళే వాళ్ళు. ఓకే, మేనల్లుడే. దావీదు యొక్క బలహీనతలు ఏంటో మొత్తం యోవాబుకి తెలుసు. అందుకోసమే ప్రతిసారి మనం చివరకు చూస్తే, ఈ 1వ రాజుల గ్రంథంలో చూస్తే అక్కడ యోవాబు ఒక డిప్లొమాటిక్గా అదోనియా పక్షాన్ని చేరతాడు. ఓకే, అదోనియా రాజు కావాలని అనుకుంటే యోవాబు అతని పక్షంగా ఉంటాడు. దావీదు ఆలోచనేమో సొలొమోన్ని, బత్షెబా కొడుకైనటువంటి సొలొమోన్ని, అది ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్త, మరి యాజకుడైనటువంటి సాదోకు, వీళ్ళందరి ఆలోచన కూడా ఓకే, ప్లాన్ అంతా, దేవుని ప్రణాళిక అంతా సొలొమోను మీదనే ఉంది అంటే యోవాబు అదోనియా పక్షాన్ని చేరతాడు. అందుకోసమే దావీదు ఏమని రాస్తాడంటే, సొలొమోనుకు చెప్పినప్పుడు యోవాబుతో జాగ్రత్త అంటాడు. యోవాబుతో జాగ్రత్త ఎందుకన్నాడో తెలిసిన? యోవాబుకి నా లూప్ హోల్స్ మొత్తం తెలుసు, యోవాబుకి నా బలహీనతలన్నీ తెలుసు. ఎందుకంటే యుద్ధంలో ఊరియాని ముందు పెట్టి చంపే వాడు ఎక్కడ పెడితే ఎక్కడ చేస్తాడు అక్కడ పెట్టు అని ఎవరికి రాశాడు, పంపించాడు ఉత్తరం? యోవాబుకు ఉత్తరం రాసి ఎవరికి ఇచ్చి పంపించాడు? ఊరియానే చంపించమని ఊరియా చేతికి ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడంటే ఊరియా చూడండి ఎంత నమ్మకస్తుడో. ఎవరు రాశారని తీసి చూశాడా? చూడరు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో చూసి మరీ మళ్ళీ అంటించి మరీ ఇస్తారు, అవునా కదా? ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు కార్డులే రాసేవాళ్ళం. అప్పుడు గుర్తుందా మీకు? కార్డులు రాసినా కానీ కార్డు కూడా చదవరు అసలు, ఎవరు చదవరు. చదివి ఇదంతా ఏం రాశాడో చదివి పంపించరు ఎవరు, అసలు చదవరు. ఓపెన్గా ఉన్నప్పటికీ పోస్టల్ కార్డు చదవరు. అంత నీతి నియమం. ఈ రోజుల్లో ఒకడు ఫోన్ ఆడుంటే
ఈ దాంట్లో ఏమున్నాయి వెంటనే చూస్తుంటారా చూడరా, ఏమున్నాయి, ఏ యాప్స్ ఎక్కించాడు, ఏంది వాడు ఎంత, అవన్నీ చూస్తూ ఉంటారు. అట్లా అంటే రాను రాను ఏమవుతుంది, విలువలు పడిపోతున్నాయి. రాను రాను నైతిక విలువలు పడిపోతున్నాయి. ఈ స్టోరీలో ఆ 11వ అధ్యాయము చాలా భయంకరమైనటువంటి ఇజ్రాయెల్ చరిత్రలో ముఖ్యంగా దావీదు చరిత్రలో ఒక భయంకరమైనటువంటి టైం అది. అప్పుడు దావీదు దగ్గరకు దేవుడు నాతానును దావీదు వద్దకు పంపెను. 12వ అధ్యాయంలోకి వచ్చాను. దావీదుతో ఒక పట్టణంలో 2 మనుష్యులు, దేవుడు నాతానును దావీదు దగ్గరకు పంపించాడు అంటే నాతానుకి ఏం తెలుసు? నాతానుకు తెలియదు, కానీ దేవుడు నాతానుకు చెప్పాడు. దేవుడు ఒక తన ప్రవక్తకు తెలియజేశాడు. అందుకోసమే ఈ ప్రవక్త వచ్చేసేసి ఇదిగో నీవు పాపం చేశావు అని చెప్పి అనగా, చూడండి 5వ వచనం, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతో నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందన్నావు. చూడండి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నీ యజమానిని స్త్రీలను ఇచ్చాను, ఇంకా చాలదంటే ఇంకా ఎక్కువ మంది ఇచ్చేవన్నాగా నీకు. ఎంత మాటల్లో ఎంత దేవుడు మాట్లాడుతాడో తెలిసినా, నీకు ఇంత చేస్తే నీవు ఇట్లా చేయటం మంచిదేనా? చూడండి అక్కడ, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేవేమి, హిత్తీయుడకు ఊరియాను కత్తి చేసి చంపించి అతని భార్య నీకు భార్య ఉన్నట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఊరియా భార్య నీకు భార్య ఉన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వరకు సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించము యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును. నీవు చూస్తుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో, ఎంత భయంకరమైన మాటలు చూడండి. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో ఇదంతా జరగబోతుంది నీ ఇంట్లో, ఇదంతా జరగబోతుంది అంటున్నాడు. కాబట్టి చాలాసార్లు మనము ఏమరపాటున ఉంటామా, చాలా నష్టపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది యవ్వనులుగా ఉన్నవాళ్ళు ఒక పెద్ద సేవ చేసినటువంటి ఒక ఆయన, చాలా పెద్ద సేవ, ఇండియా మొత్తంలో పెద్ద సేవ, దరిదాపుగా 55-60 ఆ టైంలో, 55-60 వయసులో, ఓకే, ఒక పాపము, ఆ పాపము వలన ఆయన జీవితంలో మరి ఎన్నడూ ఆ పూర్వపు వైభవానికి రాలేదట. మరి ఎన్నడూ ఆ పూర్వపు వైభవానికి రాల. ఆయన పేరు చెప్పగానే వెంటనే ఆయన చేసినటువంటి మినిస్ట్రీ, ఎంత మినిస్ట్రీ ఉందో, ఎన్ని మిషనరీస్ని ఎంతమందిని వేరు వేరు స్థలాలకు పంపించాడు, ఇవన్నీ గుర్తురాల జనానికి. ఆయన పేరు చెప్పగానే వెంటనే ఏం గుర్తొచ్చేది? ఆ చిన్న తప్పు. కాబట్టి ఈ స్టోరీలు అంతా మనకు ఏమి నేర్పుతున్నాయంటే, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే అట్లా పైకి వెళ్తుంటామా, ఎక్కువ పైకి పోయే కొద్దీ, ఎంత ఎక్కువ ఎత్తుకు వెళ్తామా, పైకి పోయే కొద్దీ కింద పడితే అంత ఎక్కువ దెబ్బ తగులుద్ది కదా, అవునా కదా? కొద్దిగా ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఏ నుంచి పడితే తక్కువే దెబ్బ తగులుద్ది. లేదు నేను ఆడ ఉండాలా, ఇంకా అక్కడ ఉండాలి, ఇంకా అక్కడ ఉండాలని అనుకోండి, పైకి పోయేది కింద పడితే. కాబట్టి
పైకి పోవద్దు అంటలేదు, పోయినా జాగ్రత్తగా ఉండాలా. అది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని, ప్రభువా ఈరోజు నాకు నీ కృప ఇవ్వయ్యా, ఈరోజు నాకు నీ సన్నిధి కావాలయ్యా, నా వల్ల ఏం కాదయ్యా, ఈరోజయ్యా ఈ మచ్చ లేని జీవితంతో నేను బ్రతుకు ముగిస్తే చాలు అనుకుంటే చాలు, అంతే. నా స్టోరీని ఎవరైనా పేజీలు తిరగేసేటప్పుడు, నా జీవితం అనే ఈ స్టోరీ పేజీలు తిరగేసినప్పుడు ఎక్కడ కూడా ఒక్కలైనా ఇదిగో ఈ పేజీలో ఈయన లైఫ్లో చీకటి లైఫ్ అనే మాట రాకుండా చివరిదాకా ఉంచాయా. రాజ్యాలు సంపాదించుకున్నా, సంఘాలు స్థాపించినా స్థాపించకపోయినా నా యొక్క విశ్వాసమును కాపాడుకునే కృప నాకు ఇవ్వు అని అడిగితే చాలండి. అది ఒక్కటి చాలు. అదే మన జీవితము సార్థకమవుద్ది. ఓకే, ఎందుకు ఈ స్టోరీలన్నీ దేవుడు రాశాడంటే, ఎక్కువ వెళ్ళే కొద్దీ జాగ్రత్త, ఎక్కువగా రెడీగా ఉంటాడు సాతానుడు, రెడీగా ఉంటాడు. 13వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఓకే, 13వ అధ్యాయంలో దాని ప్రతిఫలము వాడు అమ్నోను, అబ్షాలోము సహోదరి తామారును అమ్నోను అనేటువంటి వాడు మోహించటము, అక్కడే అంత వాడి మరణం కూడా చూస్తాం దాంట్లోనే. ఓకే, ఎనీవే రైట్. నెక్స్ట్ 14వ అధ్యాయంలో రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సిరియా కుమారుడని యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుతున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలం పూసుకొనక, నేను అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. ఓకే రైట్. అహీతోపెల్ అనేటువంటి వాడు ఈ అబ్షాలోముకు అంత చెడ్డ ఆలోచనలు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాం ఈ 15వ అధ్యాయంలో. ఓకే, అహీతోపెలు ఆలోచనలు రద్దు చేయని చాలామంది ప్రార్థన చేస్తుంటాం కదా. అహీతోపెలు ఆలోచనలు రద్దు చేయని. అహీతోపెలు అబ్షాలోమును ఒక చెడ్డ దారిలో నడిపించినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు అక్కడ కూడా లేడని ఉంది అక్కడ వాక్యంలో 25వ వచనంలో. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయాను. తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించినప్పుడు వాటి ఎత్తు రాజుతున్నప్పుడు 200 తులములు ఆయను. 200 తులములు అంటండి. 10 తులాలు 10. ఒక తులానికి ఎన్ని గ్రాములు? 10 గ్రాములు తులం కదా. 200 తులాలు అంట. 200 × 10. ఓకే, 200 × 10 అంటే 10 గ్రాములు 1 తులము. 200 తులాలంటే 2 కేజీలు వస్తుంది అన్నమాట టిప్పుకి. కత్తిరీసు జుట్టు 2 కేజీలు. ఏదైతే దేని విషయంలోనైతే ఒక వ్యక్తి చాలా గర్వపడుతుంటాడు, అదే విషయం అతనికి ఉరేయిద్ది ఒక్కొక్కసారి. అబ్షాలోము ఎట్లా చచ్చిపోయాడు? జుట్టుపోయి దాంట్లో తగులుకుంది కదా. చెట్టు కొమ్మల్లో జుట్టుపోయి తగులుకుందట. కింద పోతున్నటువంటి గాడిద దాన్ని అది పోయింది. అట్టే ఆగిపోయాడు మనిషి అక్కడ. ఈ అదును చూసిన వాడు యోవాబు. ఇందాక చెప్పానే, యోవాబు అనేటువంటి వాడు పక్కనే ఉంటాడు కానీ వాడు ఏం చూస్తుంటాడంటే ఎప్పుడు దొరుకుద్ది ఆ ఛాన్స్ని చూస్తుంటాడు. యోవాబుకు తెలుసు అబ్షాలోము అంటే దావీదుకు ప్రాణమని యోవాబుకు తెలుసు. కానీ యోవాబుని కొట్టి చంపేస్తాడు. ఏది బాణాలతో కొట్టి చంపేస్తాడు. అబ్షాలోము చాలా భయంకరంగా చనిపోవటం మనం చూస్తాం. ఓకే, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోవటము, ఇంట్లో ఉన్న వాళ్ళే దావీదుకు వ్యతిరేకంగా తయారు కావటము అనేటువంటిది మనం చూస్తాం ఈ తర్వాత అధ్యాయాలలో. దావీదు ఎన్నో నష్టాలు ఎదుర్కోవటం 16-17 అధ్యాయాల్లో కూడా
దావీదు ఇంకా నష్టాలు ఎదుర్కోవటం. దావీదు యొద్ద ఉన్న జనం అంతా ఓకే అందరినీ లెక్కించటము, వాళ్ళందరూ చివరికి దావీదు 19వ అధ్యాయంలోకి రండి ఒకసారి. రాజు తన కుమారుని గురించి దుఃఖించు ఏడుస్తున్నాడనే సంగతి ఆ దినమున జనులందరినీ యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె ఒకనాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయం జనులందరికీ దుఃఖమునకు కారణమైన రాజు ముఖమును కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుని కేకలు వేచి ఏడుస్తుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడుచున్న సంగతి యోవాబు విని నగరి యందు ఉన్న రాజు వద్దకు వచ్చి నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణము, ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితుడిళ్ళ ప్రేమ చూపక నీ శత్రువుల ప్రేమ చూపుసు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండి అది నీకు ఇష్టమగుస్తున్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము అంటున్నాడు యోవాబు. ఓకే, యోవాబు అబ్షాలోమును కొట్టి చంపినట్టుగా అక్కడ 18వ అధ్యాయంలో 13వ వచనంలో నుండి అక్కడ నుండి చూస్తాం. ఓకే, మోసం చేసి నేను అతని ప్రాణంకు ముప్పు తెచ్చుకునేట్లు అది రాజుకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధవగుదు కదా అని యోవాబుతో అనగా అక్కడ ఉన్న ఒక సేవకుడు అన్నమాట. ఓకే, చంపేసేయరా అంటాడు, నేను చంపను అంటాడు అతడు. అప్పుడు యోవాబు నీవు చేయవరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేతపట్టుకొని 14 వచ్చినాం పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్న అబ్షాలోము గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవలసిందని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. అబ్షాలోమును అంత భయంకరంగా యోవాబు చంపుతాడు. యోవాబులో మనం గమనిస్తే యోవాబు దావీదుతో ఉన్నా కానీ దావీదులాగా యోవాబు ఆలోచన లేదు. ఒకనొక సమయంలో దావీదు చేతికి సౌలు చిక్కాడా చిక్కలేదా? చాలాసార్లు. కానీ దావీదు ఎప్పుడు కూడా ఆయన అభిషేకించబడిన వాడిని చంపటానికి ఇష్టం లేదు. ఓకే, ఆయన చంపలా. యోవాబు దావీదుతో ఉన్నా కానీ దావీదు యొక్క మనస్సు లేకపోతే దావీదు యొక్క ఆలోచనలు యోవాబుకు లేవు. చాలాసార్లు ఒక బలమైనటువంటి సేవలో దైవ సేవకులు ఉన్నప్పటికీ అనుచరులు ఉంటారు చూడండి, అదే ఆలోచనలు ఉండే అవకాశం ఒక్కోసారి లేకపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అదే ఆ లెవెల్లో వారి ఆలోచనలు ఉండకపోవచ్చు. అయ్యగారు ఎట్టే అంటారులే పాత సామెత అని చెప్పేసేసి వాళ్ళు అంతే అంటుంటారు అని చెప్పేసి ఈ మోడర్న్ ఆలోచనలతో కొంతమంది ఆ లెవెల్లో వాళ్ళతో ఉన్నారు. ఉదాహరణకు మనకు బైబిల్లో ఎలీషాతో ఉన్నాడు గెహాజీ, కానీ ఆ లెవెల్లో లేడు. ఎలీషాతోనే ఉన్నాడు కానీ ఆయన లెవెల్లో లేడు. అట్లా ఇప్పుడు యోవాబు దావీదుతోనే ఉన్నాడు కానీ ఆయన లెవెల్లో ఆలోచనలు యోవాబుకు లేవు. కొంతమంది అట్లా ఉంటారు. ఓకే, కాబట్టి మనతో ఉండేటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడో అది మనం గమనించాలి. విశ్వాసపు స్థాయి ఏ స్థాయిలో ఉన్నాడో అది మనం ఒక్కంట కనిపెడతా ఉండాలి. దావీదు యోవాబు గురించి నేర్పినటువంటి పాఠం ఏంటంటే అతడు డేంజర్, జాగ్రత్త అని చివరికి సొలొమోనుకి చెప్తాడు. ఎనివే చివరి భాగాల్లో మనం చూస్తే దావీదు మరలా రాజ్యానికి వస్తాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత ఈ మధ్యలో దావీదు చాలా పారిపోతాడు అబ్షాలోము వలన. అబ్షాలోము చాలా కుటుంబంలో గందరగోళం చేస్తాడు. అయితే చివరికి ఎట్లయితేనేమి దావీదు మళ్ళా సింహాసనం ఎక్కుతాడు. సింహాసనాన్ని ఎప్పుడైతే ఎక్కాడో మరలా ఇశ్రాయేలీయుల యొక్క లెక్క వారిని లెక్కించటం అనేటువంటిది దేవుడు దాన్ని సహించలేకపోతాడు. నీవెందుకు ఇశ్రాయేలును లెక్కించావు? నీ శక్తిని బలమును చేత ఏమైనా యుద్ధాలు జయించావా అని చెప్పేసి దేవుడు సహించలేక నీ ముందు 3 పెడుతున్నాను, వాటిల్లో నీవు కోరుకో అంటాడు కదా.
ఆ మాటలు ఒకసారి చూడండి. ఇరవై 24. ఏడు సంవత్సరాలు క్షేమం కావాలన్నా, నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోతావా? నీ దేశమందు 3 దినములు తెగులు కావాలనా? గొప్ప చిక్కుల్లో ఉన్నానంటాడు ఇప్పుడు దావీదు. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను గాదు. ఓకే, నాతాను గాదు వీళ్ళు ప్రవక్తలండి, ఆ టైంలో ఉన్న ప్రవక్తలు. అందుకు యెహోవా ఇశ్రాయేలీయులందరి మీద తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు వేళ వరకు అది జరుగుతుంది. అందుచేత దాని నుండి బేర్షెబ వరకు 70,000 మంది చనిపోయారు. ఓకే, 70,000 మంది చనిపోయారు. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు దేవుడు ఆ కీడును గూర్చి సంతాపం పొంది, ఇంకా చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా కళ్ళం దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థించాను. చిత్తగించడం పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గం ప్రవర్తించిన వాడని నేనే. గొర్రెల వంటి వీరేం చేశారు? నన్ను గురించి నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఓకే, అక్కడ దేవుడు పశ్చాత్తాపడతాడు దావీదు. దేవుని చేతిలో పడటం మంచిది అంటాడు. దేవుని చేతిలో పడటం అంటే తెగులు అనేటువంటిది దేవుని దగ్గర నుండే వస్తుంది కాబట్టి తెగులు మూడోదే అడుగుతాడు. ఓకే, దేవుని చేతిలోనే పడటం మంచిది. నేను అందుకోసమే మనం ఎప్పుడైనా దేవుని చేతిలోనే ఉన్నామనుకోండి, ఒకవేళ అది శిక్ష అయినా మనల్ని నాశనం చేయదు. ఆ శిక్ష మనల్ని ఎట్లా తయారు చేస్తుందంటే మనల్ని రూపాంతరం చేస్తుంది. ఇట్ విల్ మేక్ అస్ ఎ బెటర్ పర్సన్. ఓకే, మనల్ని ఇంకొద్దిగా మంచి వ్యక్తిగా తయారు చేస్తుంది దేవుని చేతిలో ఉంటే. లేదు, శత్రువు చేతిలో పడతామా, సాతాను చేతిలో పడతామా, మనము రూపము కూడా లేకుండా పోతాం. మనము ఎంతో భయంకరమైనటువంటి నాశనంకి వెళ్తాం. విజయ్, నీ డౌట్ ఏంటి? ఓకే, ఏమయ్యా, ఎన్నో వచ్చిన 2వ రాజులు 15:4. ఓకే, అంటే దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద తప్పు కాదు. అది పాయింట్. ఊరియా భార్య విషయంలో చేసిన ఆ తప్పుతో పోల్చుకుంటే ఇది పెద్ద తప్పు కాదు. అర్థమవుతుందా నీకు? జనాన్ని లెక్కేస్తారా ఎవరైనా రాజులు? వేరే వాడిని చంపి వాడి భార్యను తెచ్చుకుంటారా? అది ఇక్కడ పాయింట్. అంటే దేవుడు దాన్ని చాలా సీరియస్గా చూశాడు. ఊరియా భార్యను విషయంలో చేసింది చాలా సీరియస్గా చూశాడు ఆయన. అర్థమైందా? అందుకోసం ఇంట్లో భయంకరమైనటువంటి కొడుకులు చచ్చిపోవటం, ఇంట్లో భయంకరమైన వ్యతిరేకత అదంతా రావటం, చివరికి ఇదిగో చాలా సంవత్సరాలకి అది మనం చూస్తే ఆ ఇంట్లో క్రమక్రమంగా వ్యతిరేకత అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి సొలొమోన్ టైంలో కూడా మనం చూస్తే సొలొమోన్ టైంలో రిబెలియన్ అనేటువంటిది, తిరుగుబాటుదారులు. అది దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే దీన్ని అంత సీరియస్గా తీసుకోవాలా. ఇది తప్పే, కానీ అంత సీరియస్గా తీసుకోలేదు, దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా. అందుకు అట్లా రాయించాడు. ఓకే, రైట్. అది సమూయేలు మొదటి గ్రంథంలో మొదటగా దావీదు వర్ధిల్లటం, ఆ తర్వాత 11-12 అధ్యాయాల్లో దావీదు పతనం, ఆ తర్వాత దాని పర్యవసానం దావీదు యొక్క నష్టాలు, ఆ తర్వాత దావీదు మరలా ఆయన పుంజుకొని కొంతవరకు స్థిరపడటము అనేటువంటిది మనం చూస్తామండి.
అది 2వ సమూయేలు. ఓకే, రైట్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో రాజులు చూద్దాము. 1వ రాజులు. ఇప్పటివరకు ప్రవక్తలు మనకు మామూలుగా ఉన్నా కానీ నాతాను ప్రవక్త ఉన్నాడు, ఓకే, గాదు ప్రవక్త వచ్చాడు. ఆ తర్వాత మనకు 1వ రాజుల్లో ఏలియా ప్రవక్త వస్తాడు, ఎలీషా ప్రవక్తలు వస్తారు. వీళ్ళందరూ ఏమీ రాయని ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఎవరు? ఏమీ రాయని ప్రవక్తలు. వాళ్ళు ఏమీ రాయాల, పుస్తకాలు ఏమి రాయాల. కానీ రాజుల గ్రంథము నుండి మనకు ప్రవక్తలు వస్తారంగా. రాజుల గ్రంథం మొదటి గ్రంథము నుండే ప్రవక్తలు క్రమక్రమంగా ప్రవక్తలు వస్తారు. 2వ రాజుల్లో ఎక్కువ మంది ప్రవక్తలు వస్తారు. నెక్స్ట్ వీక్ మీకు ఒక హ్యాండ్ అవుట్ ఇస్తా, ఏ రాజుల టైంలో ఏ ప్రవక్తలు ఉన్నారు అనేటువంటి ఒక హ్యాండ్ అవుట్. ఓకే, ఈ ప్రవక్త ఏ రాజుల కాలంలో ఉన్నాడు, ఈ ప్రవక్త ఏ రాజుల కాలంలో ఉన్నాడు అనేటువంటిది ఉపయోగపడేటువంటిది. ఇంక మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రాజుల గ్రంథం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, దావీదు మరణం తర్వాత సొలొమోను రాజరికానికి వచ్చి సొలొమోను బాగా వర్ధిల్లటం. దాకా 2వ సమూయేలులో చెప్పుకున్నట్టు 1 నుండి 11 అధ్యాయాలు అట్లా పీక్ వెళ్ళిపోద్ది. 1 నుండి 11 అధ్యాయాలు ఇట్లా వెళ్ళిపోద్ది. 11 నుండి మళ్ళీ డౌన్ఫాల్. 10 వరకు బాగా అంత డెవలప్మెంట్. 11వ అధ్యాయంలో ఒక్కసారిగా పతనమవుతాడు. అనేక మంది భార్యలను చేసుకుంటాడు సొలొమోను. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళ స్టోరీలలో నుండి మనకు నేర్పేది ఏంటంటే, దేవుడు అంతగా వెళ్ళిపోతున్నటువంటి నీవు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి అనేటువంటిదే దేవుడు చూపిస్తా ఉన్నాడు. అది ఎప్పుడైనా దేవునికి ఎడమవుతామా వెంటనే సాతానుడు రెడీగా ఉంటాడు. ఇందాక దావీదు కూడా అదే మనం చూసింది. అక్కడ ఒకానొక దినమున అని వ్రాసాడా, రాయలేదా? ఒకానొక దినమున అంటే ఆ దినములలో ఒక రోజు అని అర్థం, అవునా కదా? ఒకానొక దినమున అంటే యుద్ధానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకానొక రోజు అంటే ఆ రోజుల్లో ఒక రోజు అంటే చాలా రోజులు ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు, ఉండకూడని దగ్గర. అట్లా మనం సొలొమోన్ లైఫ్ కూడా చూస్తూ ఉంటుంటే 11వ అధ్యాయంలో ఆయన ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకుంటూ ఉన్నాడని చూడండి. ఇక్కడ పేజీ నెంబర్ 101. సొలొమోను విభజించబడిన హృదయం విభజించబడిన రాజ్యములకు దారితీసింది అనేటువంటిది ఇక్కడ ఓవరాల్ టైటిల్. 22 అధ్యాయాలు ఉన్నవి, 1 నుండి 10 అధ్యాయాలు. ఇందాక కూడా అదే చూసాం కదా మనం. 2వ సమూయేలు 1 నుండి 10 అధ్యాయాలు, 11వ అధ్యాయం సొలొమోను పాపం. అక్కడ 2వ సమూయేలులో 11వ అధ్యాయం దావీదు పాపము. సొలొమోను విజయాలు 1 నుండి 10 అధ్యాయాలలో 11వ అధ్యాయం సొలొమోను పాపము. ఆ తర్వాత సొలొమోను తదనంతరం విభజింపబడిన రాజ్యం 12వ అధ్యాయం నుండి 22. ఇందాక 2వ సమూయేలులో 12వ అధ్యాయం. ఆ తర్వాత దాని యొక్క ఫలితాలు, దావీదు యొక్క పాప ఫలితాలు. సొలొమోను రాజుగా ఎన్నిక చేయబడతాడు 1 నుండి 10 అధ్యాయాలలో. జ్ఞానం కోసం అడుగుతాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దేవాలయాన్ని నిర్మిస్తాడు మరియు ప్రతిష్ఠిస్తాడు. అదంతా స్వర్ణయుగం లాగా ఉంటుంది. ఆ తర్వాత సొలొమోను 11వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అదే ఒకటే మాట పదే పదే వస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి 11వ అధ్యాయంలో బైబిల్లో. ఓకే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి, 1వ వచనంలో చివరిలో ఉన్నాను, కామాతురత గలవాడై వారిని దగ్గర ఉంచుకుంటూ వచ్చాడు. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి, ఇతర దేవతల తట్టు తిప్పగా. ఓకే, ఇంకా కింద ఏమంటుందంటే 9వ వచనం 10వ వచనము, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. ఎన్నిసార్లు? 9వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఇక్కడ చూడండి, ప్రవక్తలను పంపటం కాదు. దావీదు టైంలో దేవుడు నాతాను ప్రవక్తను పంపాడు కదా, నీవు తప్పు అని. ఇప్పుడు ఇక్కడ దేవుడే ప్రత్యక్షమయ్యాడంటే డైరెక్ట్గా ఆయన దిగాడు రంగంలోకి. అర్థమవుతుందా? ఆయన డైరెక్ట్గా దిగటం అంటే మ్యాటర్ సీరియసే కదా, మ్యాటర్ సీరియస్. అందుకోసమే నేను ఆ హిజ్కియా స్టోరీ చదివినప్పుడు అక్కడ మీరు మొన్న చెప్పానా, నేను మీకు ఆ పాయింట్ చెప్పానా, యెహోవా దూత వచ్చి మొత్తాన్ని హతం చేశాడని, 185,000 మంది ఒక్కరోజు చచ్చిపోయారని.
యెహోవా దూత అంటే ఎవరు? పాత నిబంధనలో క్రిస్టాలజీ అనేటువంటిది, మీకు ఆ డాక్టరీన్స్ చదివేటప్పుడు క్రిస్టాలజీ అనేటువంటిది, క్రీస్తు శాస్త్రం చదివినప్పుడు పాత నిబంధనలు యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడు అనేటువంటిది ఒకటి వస్తుంది. అప్పుడు చెబుతాను నేను యెహోవా దూత ఎవరు అంటే. యెహోవా దూత అంటే బైబిల్ అంతట్లో మనం అర్థం చేసుకునేది యేసుక్రీస్తు. యెహోవా దూత వచ్చి హిజ్కియా టైంలో సన్హెబ్రీ యొక్క సైన్యం మొత్తాన్ని 1,85,000 మొత్తాన్ని ఒక్కసారి తుడిచిపెట్టేసాడట. ఆయన ఎందుకు దిగటం? ఒక దూతను పంపించవచ్చుగా. ఎందుకు ఆయన వచ్చాడు? అక్కడ ఉంటుంది హిజ్కియాతో దేవుడు అంటాడు, వాడు నాకు వ్యతిరేకంగా రంకెలు వేసాడు అంటాడు. వాడు వేసిన రంకెలు నేను విన్నాను, అతడు వేసిన రంకెలు నాకు వ్యతిరేకంగా, నీకు కాదు వ్యతిరేకంగా, వాడు వేసింది రంకెలు నాకు వ్యతిరేకంగా అంటాడు. అంటే ఎవరిని దూషించాడు? సన్హెరీబు రబ్షాకే దేవుణ్ణి దూషించారు. అంటే లాభం లేదు, మీరెవరు కాదు లేబాయి, నేను వెళ్తా రంగంలోకి, నేను దిగుతా అన్నాడు దేవుడు ఆ రోజున. మీరు అందరూ ఆగండ్రా, నేను పోయి చూసుకొని వస్తా వ్యవహారం అని ఆయన వచ్చాడు డైరెక్ట్గా. ఒక్కసారి మరి ఏం చేసాడో తెలియదు, మరి అన్నాడు, మనకు తెలియదు, అన్నాడు ఆయన. అన్నాడు అనుకోండి, మొత్తం పెట్టల దాకా రాలిపోరారా? ఒక్కోసారి అనిపిస్తుంది మన ఎడలు ఎంత జాలి చూపిస్తున్నాడో అంటలా, అవునా కదా? ఆ దారిని పోయేటప్పుడు ఆ బస్సుని ఒకసారి టన్నాడు అనుకోండి ఆయనే, ఏమవుతాం? రభసాకి వేసిన ఆ రంకెలు, ఆ మాటలు అంత ఆయన్ని కోపించేటట్టు చేశాయంటే, ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపాలంటే ఎంతసేపు పట్టుద్దండి? ఒక్కొక్కరిని చంపాలి, ఒక్క నిమిషం తీసుకున్నా కానీ రాత్రి అంతా అయిపోద్ది? అసలు అయిపోదు. ఒక్కసారి ఇట్లా అన్నాడు అంతే. ఏమన్నాడు మనకు తెలియదు. ఒక్కసారి అట్లా అనేసరికి అంత రౌద్రం. అందుకోసమే ఒక కీర్తనలో, మోషే రాసిన కీర్తనలో, ఆయన నోటి ఊపిరి విడువగా ఎర్ర సముద్రం ఏమైందట? పాయలైందన్నాడు కదా. ఊపిరి వదిలితే పాయలేదండి. ఊపిరి వదలటం అంటే ఎర్ర సముద్రం మీద ఆయన ఎట్లా ఏమన్నాడు తెలిసిన? ఎర్ర సముద్రాన్ని చూసి అన్నాడు అంతే. మనిషి కోపం వచ్చినప్పుడు నోట్లోంచి ఏమొస్తుంది? మామూలుగా గస వస్తుంది కదా, మామూలుగా అని వస్తుంది కదండి. అది నోటి ఊపిరి ఊదటం అంటే అర్థం ఏంటంటే, ఎర్ర సముద్రం మీద ఆయన ఒక్కసారి కోపంతో చూసినప్పుడు, అంటే ఆయన నోటి ఊపిరి ఊదితేనే ఏమైపోయింది? అమ్మో నేను నిలబడలేనయ్యాను, సారీ, అటు ఇటు 2 పాయలు అయిపోయింది. అది అక్కడ. అంటే ఆయన ఒక్కసారి శ్వాస చేతనే చంపగలడు. ఒక్క శ్వాస చేతనే ఆయన చంపగలడు. మీరు ఆలోచిస్తున్నారా? శ్వాస అనేటువంటిది ఈ పదం చదవండి, మీరు చదవండి, పదం చదవండి, మీరు చదవండి, 4-5 సార్లు చదవండి, 4-5 సార్లు చదవండి. యా వే, యా వే, యా వే, యా అన్నప్పుడు ఏం తీసుకుంటున్నాం? గాలి తీసుకుంటున్నాం కదా. వే అన్నప్పుడు గాలి వదులుతున్నాం కదా. అంటే మన శ్వాస నిశ్వాసంలో ఏముంది? యెహోవా, యెహోవా, యావే, యావే అనేది ఉంది మన శ్వాస నిశ్వాసంలోనే. అంటే మన ఊపిరిలోనే ఏముంది? ఆయన ఊపిరి విడువగా మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆయన ఊపిరి విడువగా అంటే ఆయన ఊపిరి మనలో అట్ట పెట్టగా మనం ఏమైపోయాం? అప్పుడు అట్లా అయ్యాం మనం. అర్థమవుతుంది? అప్పుడు దాకా ఏంటది? మట్టి బొమ్మ. కానీ ఎప్పుడైతే ఆ ఊపిరి ఆయన వచ్చాడో అయ్యాం మనం. అది యా వే, యా వే, అది యెహోవా అనేటువంటిది, నేను ఉన్నాను అనేటువంటిది. మనం ఉన్నాము భూమి మీద, మనం ఉన్నంత కాలము ఆయన ఉన్నాడు 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 అనేది స్పష్టమవుతూనే ఉంది. ఓకే, రైట్. సొలొమోను పాపము, విదేశీ భార్యలను ఆయన
రెండు మార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్పినా కానీ లెక్క చేయలేదు. ఒక్క నిమిషంలో ముగిస్తాను. సొలొమోను విదేశీ భార్యలు, విభజింపబడిన హృదయము 11వ అధ్యాయం. సొలొమోను తదనంతరం విభజింపబడిన రాజ్యము 10 గోత్రాలు ఉత్తరాన యరొబాముకి వెళ్ళిపోయాయి. ఓకే, దక్షిణ 2 గోత్రాలు యోధాకు వచ్చాయి. దాంట్లో రెహబాము పరిపాలన చేస్తాడు. యోధా, బెన్యామీను ఆ 2 ఉంటాయి, చివరిదాకా ఉంటాయి 2. దైవభక్తి గల యోధా, మంచి రాజు అయిన ఆసా, అలాంటి వాళ్ళు మంచి రాజులు ఉన్నారు. ఆ సమయంలో ఏలియా ప్రవక్త, ఎలీషా, ఈ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు వస్తారు. ఓకే, ప్రవక్తలు ఆ ముఖ్యమైన వ్యక్తులు చూస్తే సొలొమోను, యరొబాము, రెహబాము, ఆసా, అహాబు, యెజబేలు, ఏలియా, యెహోషాపాతు అనేటువంటి వాళ్ళు ఉంటారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించలా, ప్రభు దృష్టిలో చెడుతనం జరిగించారు. ప్రభు వాక్కు ఓకే అనేటువంటిది రావటం అనేటువంటిది మనం చూస్తాం. సొలొమోను విజయము, సొలొమోను పాపం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది దీంట్లో మనం చూస్తాము. వచ్చే వారము దాన్ని చూద్దాము. రాజులు 1-2 రాజులు నేను ఇచ్చినప్పుడే ప్రవక్తలు అదే టైంలో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రవక్తలు 12 మంది ఉన్నారు చూడండి. ప్రవక్తలు 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు చూడండి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఈ 4. ఆ 4 పెద్ద ప్రవక్తలు. ఓకే, పుస్తకాలు 5 ఉంటాయి. ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఓకే 12 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం వచ్చేసేసి ఈ రాజుల గ్రంథము దినవృత్తాంతాల గ్రంథంలోకి ఇమిడిపోతారు. కాబట్టి దినవృత్తాంతాలతో మలాకి అయిపోద్ది. ఏమైపోద్ది? దినవృత్తాంతాలతో మలాకి అయిపోద్ది. అంటే వాళ్ళు ఎక్కడొక్కడొచ్చి ఫిట్ అవుతారో, వాళ్ళు ఏ సమయంలో ఎవరి గురించి, ఏ దేశం గురించి మాట్లాడారో అవి మీకు సారాంశంగా ఇస్తాము. అవన్నీ ఓవరాల్గా ఒక ఐడియా ఇస్తాము. ఓకే, రైట్. చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో కొద్దిగా ఎవరైనా వీడియో